ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సూపర్ స్టార్ట్ అయితే ఇచ్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఏకంగా 64 రన్స్ తేడాతో విజయాన్ని అయితే సాధించింది. మ్యాచ్ స్టార్టింగ్లోనే ఇండియాకి భారీ షాక్ తగిలింది. షఫాలి వర్మ మొదటి బంతికే 6 కొట్టి అభిమానులను ఉత్సాహపరిచిన అదే ఓవర్లో వికెట్ అయితే కోల్పోయింది. ఆ తర్వాత జెమిహా కూడా కేవలం ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఇండియా 16 రన్స్కు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో వైస్ కెప్టెన్ ప్రీతి మందాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్ ని చక్కగా నిలబెట్టారు. వీరిద్దరూ థర్డ్ వికెట్ కి 91 రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. మందాన అద్భుతంగా బ్యాటింగ్ చేసి 34 బాళ్లలో హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తం 68 రన్లు చేసింది. అయితే అసలు ఫైర్ వర్క్ చివరిలో కనిపించాయి. ఫినిషర్ రిచా ఘోష్ కేవలం 17 బాళ్లలో 34 రన్స్ చేసి పాకిస్తాన్ బౌలర్స్ పై విరుచుకుపడింది. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 170 రన్స్ స్కోర్ చేసింది. 171 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ పవర్ ప్లేలో బాగానే ఆడింది. కానీ మిడిల్ ఆర్డర్ ఓవర్స్ లో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. దీప్తి శర్మ తన మ్యాజిక్ స్పెల్ తో పాకిస్తాన్ బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ వైపు పంపించింది. కేవలం 10 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన చేసింది. అంతేకాదు ఈ 5 వికెట్స్ ఆఫ్ తో ఉమెన్స్ టీ20 క్రికెట్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొత్త రికార్డ్ అయితే సృష్టించింది. చివరకు పాకిస్తాన్ జట్టు 106 రన్స్ కే ఆల్అౌట్ అయింది. దీంతో టీమిండియా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 క్యాంపెయిన్ ను గ్రాండ్ విక్టరీ తో స్టార్ట్ చేశారు.